వైఎస్ఆర్సీపీ సీఎం జగన్ బస్సు యాత్ర తిరిగి ప్రారంభం. పూర్తి షెడ్యూల్ ఇదే. సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 15వ రోజుకి చేరుకుంది. శనివారం రాత్రి విజయవాడలో జరిగిన దాడి కారణంగా వైద్యుల సూచన మేరకు నిన్నంతా యాత్రకు విరామం ప్రకటించారు సీఎం జగన్. విరామం అనంతరం ఏప్రిల్ 15 సోమవారం నుంచి యాత్ర ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం తెలిపారు. దీంతో పాటు 15వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర పూర్తి షెడ్యూల్ కూడా విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల హోరు జోరుగా సాగుతుంది. అటు కూటమి నేతలు పవన్, చంద్రబాబులు కూడా వరుసగా పర్యటనలు చేస్తున్నారు, రోడ్డు షోలు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో నుంచి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించనుంది. విజయవాడ జీహెచ్ లో గాయానికి చికిత్స చేయించుకున్న జగన్ ఆదివారం కేసరపల్లికి చేరుకున్నారు. అక్కడే బస్ చేశారు. ఈ రోజు ఉదయం 9 గంటలకు కేసరపల్లిలో నైట్ స్టే చేసిన పాయింట్ నుంచి యాత్ర ప్రారంభం కానుంది. గన్నవరం, అకూరు, వీరవల్లి క్లాస్, హనుమాన్ జంక్షన్, పుట్టగుంట మీదుగా జొన్నపాడు వద్ద బస్సు యాత్రకు విరామం ఇవ్వనున్నారు. అక్కడే భోజనం చేసి కాసేపు విశ్రాంతి అనంతరం జొన్నపాడు, జనార్దనపురం మీదుగా సాయంత్రం 3:30 గంటలకు గుడివార వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు సీఎం జగన్. ఈ సభలో తనపై జరిగిన దాడి గురించి సీఎం జగన్ ప్రస్తావిస్తారా లేదా ఏ అంశంపై ప్రసంగిస్తారన్న ఉత్కంఠ, ఆసక్తి చాలా మందిలో నెలకొంది. ఇప్పటి వరకు వైసీపీ నేతలు ఇది ప్రతిపక్షాల కుట్ర అని అభివర్ణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కూడా దీనిని ఇలాగే చూస్తున్నారా లేక పోలీసుల దర్యాప్తుకే వదిలేస్తారా అన్న చర్చ రాజకీయ వర్గాలలో జోరుగా జరుగుతోంది. సభ అనంతరం హనుమాన్ జంక్షన్ జాతీయ రహదారి గుండుగొలను మీదుగా నారాయణపురంలో రాత్రికి బస్ చేసి శిబిరానికి చేరుకోనున్నారు సీఎం. రేపు గోదావరి జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుంది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please